ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తును అనంతపురం పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్లను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇంటి నుంచి ఏదైతే సతీష్ కుమార్ 13వ తేదీ ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి రైలు ఎక్కేంత వరకు ఉన్న సీసీ ఫుటేజ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకుని నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో ట్రైన్లో ఏం జరిగిందనే దానిపైన కూడా పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏదైతే 13వ తేదీ రాత్రి 12:30 సమయంలో షెడ్యూల్ మేరకు ప్రయాణం చేయాల్సిన ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ లో ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఏదైతే ఫస్ట్ క్లాస్ ఏసీ 2 టైర్ 3 టైర్ తో పాటు ఫస్ట్ క్లాస్ లో ఎవరైతే ప్రయాణించారో మొత్తంగా ప్రయాణికుల జాబితాను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఆ జాబితాను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ జాబితాలో అయితే 1140 మంది జాబితా ప్రయాణికుల జాబితా ఉందో ఆ జాబితాలో ఎవరైనా పాత నిరీక్షలు కానీ నేరపూరిత ప్రభావం కలిగిన వారి ప్రయాణికులు ఎవరైనా ఆ రోజు ప్రయాణం చేశారా, ఈ ఏదైతే సతీష్ కుమార్ ప్రయాణం చేసిన భోగికి సమీపంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రయాణికులు కొంత అనుమానిత వ్యక్తులను కూడా గుర్తించి వారికి ఫోన్లు చేసి ఆ రోజు ఏ సమయం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నారో అందుకు సంబంధించిన టికెట్స్ తో పాటు ఎక్కడ టికెట్ బుక్ చేసుకున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి ఆ వివరాలను సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఆ రోజు రాత్రి 13వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 14వ తేదీ వరకు కూడా మొత్తంగా ఆ 2 రోజుల పాటు ఏం జరిగింది, ఆ టవర్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో గుంతకల్లు, గుత్తి, తాడిపత్రితో పాటు తిరుపతి వరకు మొత్తంగా టవర్ లొకేషన్స్ ను కూడా లోతుగా పరిశీలిస్తున్నారు. మరోవైపు సతీష్ కుమార్ ఫోన్ డేటాకి సంబంధించి కూడా పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇప్పటికే విజయవాడ పంపించారు. సతీష్ కుమార్ ఫోన్ కాల్స్ ఏదైతే ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ తో పాటు వాట్సాప్ కాల్, వాట్సాప్ చాటింగ్ సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. దర్యాప్తును ముమ్మరం చేయడంలో భాగంగా దీనికి సంబంధించిన పూర్తి హత్య కేసు దర్యాప్తుకు సంబంధించి ఆధారాలను సేకరించడంలో భాగంగా నిన్న సతీష్ కుమార్ హైట్ వెయిట్ తో కూడిన ఒక బొమ్మను ఏదైతే గుంతకల్ల నుంచి తాడిపత్రి వరకు రెగ్యులర్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్ లో ఒక బొమ్మను కరెక్ట్ గా ఏదైతే జూటూరు కోమలి వద్ద ఆ ఘటన జరిగిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో బొమ్మలు ఈ తోసి వేసి కిందకి పడిన తర్వాత ఎన్ని మీటర్ల మేరకు వెళ్ళిందనే దానిపైన లోతుగా పరిశీలించడంలో భాగంగా నిన్న మొత్తంగా కూడా సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ వెళ్ళినంత వేగంగా ఇతర ట్రైన్స్ ఏవైతే వెళ్ళకపోవడంతో మరొకసారి ఈ రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్లోనే ఖచ్చితంగా ఆ మరొక బొమ్మలు ఏదైతే సతీష్ కుమార్ హైట్ వెయిట్ తో పాటు ఉన్న బొమ్మలు రైట్ సైడ్ ఏదైతే తాడిపత్రి వైపు వెళ్తుండగా రైట్ సైడ్ విండో ఏదైతే విండో నుంచి అక్కడి నుంచి కిందకి తోసేసి దానికి సంబంధించి కింద పడిన తర్వాత 8 మీటర్ల దూరం వరకు వెళ్తుందనే దాన్ని పరిశీలించడంలో భాగంగా మరొకసారి ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఏదైతే నిన్న మొత్తంగా సీన్ ను 2-3 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారో ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా పర్యవేక్షించారు. అయితే బొమ్మ ట్రైన్ నుంచి కింద పడిన తర్వాత కేవలం ఒకసారి 2 మీటర్లు మరొకసారి 5 నుంచి 10 మీటర్ల దూరం వరకు వెళ్ళడం, ఏదైతే సతీష్ కుమార్ మృతదేహం పడిన ప్రదేశ రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఘటన జరిగిన సమయంలో పడిన ప్రదేశానికి ఏదైతే మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి దాదాపు 50 మీటర్లు ఉండడం, ట్రైన్ లో నుంచి పడిన బొమ్మలు మాత్రం కేవలం 5 నుంచి 10 మీటర్ల దూరం ఉండడంతో మరొకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు పూర్తి వివరాలు వెళ్లడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు మరోసారి ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పనులు ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటు మొత్తంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరోవైపు పోస్ట్ మార్టం నివేదిక కీలకంగా మారనున్నది. పోస్ట్ మార్టం నివేదిక ఇప్పటి వరకు అయితే వెల్లడి కాలేదు. ప్రత్యేక టీం ఏదైతే ఎక్స్పర్ట్ టీమ్ తో పోస్ట్ మార్టం నిర్వహించారు. దీనికి సంబంధించి ఏదైతే సిటీ స్కాన్ నిర్వహించడంతో పాటు పూర్తి స్థాయిలో ప్రత్యేక ఎక్స్పర్ట్ టీం కూడా సిఈడి డివి రవిశంకర్ కు వివరించారు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక ఇప్పటి వరకు వెల్లడి కాకపోవడంతో పోస్ట్ మార్టం నివేదికతోనే ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పోస్ట్ మార్టం నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారు, ఇది అనుమానాస్పదం తో పాటు దీన్ని హత్య కోణంలో విచారిస్తున్న నేపథ్యంలో ఏం జరిగిందనేది పోస్ట్ మార్టం నివేదిక బయటకు వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉన్నట్లు కూడా మరొకవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మొత్తంగా గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్స్ తో పరిశీలించడంతో పాటు సీసీ కెమెరాలను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేసి
అయితే మరొక వైపు విజయవాడకు ఒక ప్రత్యేక టీము, తిరుపతికి మరొక టీంను కూడా పోలీసులు పంపినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.